వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ ముదుగండ గోపీకృష్ణ, న్యూమరాలజిస్ట్, హైదరాబాద్. ఈరోజు టాపిక్ చూశారు కదా, గ్రూప్స్ అన్నది ఎడ్యుకేషనల్ సంబంధించిన టాపిక్. తమ్నైల్ ఉంది, అదే తమ్నైల్ చెప్తాం. సో ముందుగా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కింద 8885 నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంది, దానికి వాట్సాప్ కానీ కాల్ కానీ 10 to 5 లోపల కాల్ చేస్తే ఎవరు ఉండరు. నేనే ఎత్తాను, మోస్ట్లీ అసిస్టెంట్స్ ఉండరు. కాబట్టి దాన్ని కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకుని తప్పనిసరిగా మీరు ఆ నెంబర్ ఫాలో అవ్వండి. సో కమింగ్ టు పాయింట్కి వచ్చేద్దాం. ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, తమ్నైల్ ఏముందో సరాసరి దానికి ఉపోద్ఘాతాలు కానీ డీవియేషన్ ఉండదు, డైరెక్ట్ అదే. గ్రూప్స్ తమ్నైల్ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా ఉండొచ్చు దీంట్లో, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన దీంట్లో తీసుకున్నాను. చాలా వరకు ఇవే ఫాలో అవుతుంటారు. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ ఎట్లుందంటే ఈ బోర్డు మీద అంటే 10 బోర్డు సరిపో అన్ని ఉండొచ్చు. కానీ మెయిన్లీ దీనికి గ్రూప్స్ అండర్ కింద ముఖ్యమైనవి తీసుకుంటే చాలామంది దేనికన్నా ఐఐటి ఒకటి దీన్ని తయారవుతుంటారు, తర్వాత జేఈ తయారవుతుంటారు, సివిల్స్, నీటు, ఎంసెట్ ముఖ్యంగా ఇవి తీసుకుంటారు. ఇంకా చాలా ఉండొచ్చు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏరియా ఉంది, రకరకాలుగా ఉన్నాయి. ఈ బోర్డు అంటే సరిపోదన్నమాట. బట్ వాటికి కూడా ఇదే వర్తిస్తుంది. ముఖ్యమైనవి చెప్పేస్తే మిగతా అన్నిటి కూడా సేమ్ వర్తిస్తుంది. ఒక్కొక్క దానికి ఒకటి ఉండదు. వీళ్ళందరికీ తయారయ్యే వాళ్ళు మీరే, మీ పిల్లలే. ఇది ఎవరు ప్రిపేర్ అవుతున్నారు, దేనికి అవుతున్నారు అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందులో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ 3-4 నెలలు చాలామంది మన 10th ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. 10th కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, 10th ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇవన్నీ అనమాట. వీళ్ళు దీనికోసం ట్రై చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అందుకే వెబ్సైట్ చూడండి. వెబ్సైట్ కూడా దీని కింద ఉంటుంది, mgk9.com అని ఉంటుంది. దాంట్లో చూడండి. దాంట్లో ఏముంటుంది స్లోగన్ అంటే వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఎంజీకే న్యూమరాలజీ ఫర్ మిడిల్ క్లాస్ అని ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను, దాంట్లో చూడొచ్చు కూడా వెబ్సైట్లో. ఇప్పుడు ఇది కూడా అదే. ఇప్పుడు మీకు చెప్పిన సివిల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఏదో పెద్ద కోటీశ్వర్లు లేకపోతే మిలియనీర్లు వాళ్ళకి దీనికి సంబంధం లేదు. వాళ్ళు ఇవన్నీ అక్కర్లేదు. ఏదో డిగ్రీ చదువుతారు, 10,000 కోట్లు 20,000 కోట్లు పెద్ద ఫ్యాక్టరీ వెళ్ళిపోతారు. ఇండస్ట్రీస్ పెద్ద వాళ్ళ గురించి. దిస్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ మిడిల్ క్లాస్. గుర్తుపెట్టుకోవడం, మధ్యతరగతి వాళ్ళే ఇవన్నీ దాంట్లో చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఫ్యూచర్లో వీరి ద్వారా ఒకటి సాధించేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలని ఉంటుంది. అయితే ఈ 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇన్ని ఉన్నాయి కదా చాయిస్, దేనికి వెళ్తే బాగుంటుంది. ఇది $1 million క్వశ్చన్. ఇది మీకు 10th క్లాస్లో మీ టీచర్ని అడిగినా చెప్పలేరు, మీ తల్లిదండ్రులు అడిగినా చెప్పలేరు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు దాంట్లో ఎంసెట్ ఉంది, వీళ్ళ ఫాదర్ డాక్టర్ అయితే ఏం చేస్తారంటే ఇంకేంది ఎంసెట్ తీసుకో, ఇవన్నీ పక్కన పెట్టి, ఆయన డాక్టర్ కాబట్టి హెల్ప్ చేస్తాడు కాబట్టి తర్వాత చేయడం వేరే విషయం. ఆయన బిజీలో ఆయన ఉంటాడు, మీ పాటలు మీరు పడాలి. అట్లా వీళ్ళు పేరెంట్స్ అన్నా వాళ్ళు అదే రంగాల్లో ఉంటే మీకు ఇది తీసుకోమని చెప్తారు. స్కూల్లో కొంతమంది తీసుకోమంటారు, మీ ఫ్రెండ్స్ కొంతమంది మేము అందరూ ఐఐటీకి వెళ్తున్నాం, లేదా సివిల్స్ నువ్వు కూడా సివిల్ ప్రిపేర్ అవుదాం రా అని అంటారు. రా అని పిలిచేది ఎవరు, మీ ఫ్రెండ్స్. అంటే ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నారు. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, 10th ఇంటర్మీడియట్లో మీకు అంత డిసిషన్ పవర్ ఉండదు. చూద్దాం సార్, ఇంకా 10th కాలేదు చూద్దామంటారు. 10th ఏంటి, ఇంటర్ కావాలి కదా, 10th తర్వాత ఇంటర్. ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ వీళ్ళు చూస్తారు మనకు ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఎవరో ఒకరిని ఫాలో అవుతారు. పేరెంట్స్ ఉన్నా ఫాలో అవుతారు, అది రాంగ్, మీ ఫ్యూచర్ చెప్పలేరు. మీ స్కూల్లో టీచర్ అది రాంగ్, మీ ఫ్రెండ్స్ చెప్తారు అది రాంగ్. వాళ్ళ చాయిస్, వాళ్ళ చాయిస్ చెప్తారు. చెప్పడం తప్పు కాదు, మీ డైరెక్షన్ వాళ్ళు ఇవ్వలేరు, మీకా తెలియదు. అందుకోసం ఇంపార్టెంట్ దీంట్లో వెళ్ళేవాళ్ళు 10th ఎంసెట్ సివిల్స్ రాసే వాళ్ళందరికీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ దాంట్లో ఉంది, దాంట్లో మెయిన్ గోల్ ఏముంటుంది, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందా లేదా అన్నది ఉంటుంది. అప్పుడు కన్సల్ట్ అయినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ పేర్లు అవి చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ లైఫ్ పాత్ ఆర్ డెస్టినీ అంటాం, అది ఎటువైపు ఉంది, గవర్నమెంట్ ఛాన్సెస్ దీనికి ఉన్నాయా, అప్పుడు మనం వెళ్ళిపోతాం. ఒకవేళ ఇక్కడ లేదనుకోండి, మీరు సివిల్స్ మొత్తం రాస్తున్నా కూడా రాదు. సివిల్స్ రాసి పాస్ అయిన వాళ్ళందరూ పాస్ అవుతారు అని రూల్ ఉందా? పాస్ అంటే ఏదో పాస్ కావటం కాదు, మంచి ర్యాంక్లో రావాలి. ర్యాంక్లో వచ్చారు, మన 2 తెలుగు రాష్ట్రాలు 100 మంది ఉన్నారు, ఈ నెలలో ఉన్నారు. ఈ 100 మంది గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే దేశం ఎప్పుడు బాగుపడేది. మీరు ఇంత కష్టపడ్డా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడు మళ్ళీ దాంతే మీదే, అది అవకాశం తక్కువ. అలాంటప్పుడు ఈ సివిల్స్లో పోయి లక్షల రూపాయలు దానికి కోచింగ్ సెంటర్లకు పెట్టి ఖర్చు పెట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత సపోజ్ అక్కడ గవర్నమెంట్ జాబ్ అనుకోండి, 2 నష్టాలు, ఒక 2 years 3 years రాత్రింబళ్ళు కష్టపడటం టైం ఒకటి, దాన్ని బట్టి 4 లక్షలు 5 లక్షలు సబ్జెక్టు కరెక్షన్ ఒక్కో చోట ఒకటి ఉంటుంది కాబట్టి, బెంగళూరులో ఇంత, హైదరాబాద్ ఇంత, పెద్ద కోచింగ్ సెంటర్లు ఇంత, చిన్న దాంట్లో ఇంత, రకరకాలుగా ఉంటాయి కాబట్టి యావరేజ్గా 5-6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంటు 2-3 ఏళ్ళలో టైం ఇన్వెస్ట్ చేసి టార్గెట్ రాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి, మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ గ్రేట్ డిసప్పాయింట్మెంట్ అవుతారు దాంట్లో.
ఇక మిగతా ఎంసెట్ దాంట్లో ఉంది, డాక్టర్ కావాలి. డాక్టర్ ఎంసెట్ దాంట్లోకి వెళ్ళి మెడికల్ అండ్ ఇంజనీరింగ్ దాంట్లో వెళ్ళి చేశారనుకోండి, టార్గెట్ మీది డాక్టర్ కావాలి. డాక్టర్ కావాలంటే ముందు వెనక్కి వస్తే ఇంట్లో ఏముండాలి, ఇక్కడ మీకు ఇంటర్ బైపీసీలో మీకు ఏముండాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయలు దాంట్లో బాగా వచ్చి ఉండాలి, మ్యాథ్స్ దాంట్లో వచ్చి ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గర పోవచ్చు. డాక్టర్ కావాలని అదే ఉంటుంది. వచ్చే అనుకుందాం, వచ్చేంత మాత్రమే సబ్జెక్టులో వచ్చాయి కదా, ఇది దానికి అర్హత మాత్రం, ఓన్లీ ఎలిజిబిలిటీ, అంత మాత్రం డాక్టర్ కాలేరు. బైపీసీ అందరూ డాక్టర్ కాదు, మళ్ళీ బయోటెక్నాలజీ కూడా ఉంది. బైపీసీకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సో మేము టార్గెట్ కావాలని దాంట్లో పెట్టుకొని జాయిన్ అయ్యే ఎంసెట్లో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పేరులో మీ ఫ్యూచర్, మీ డెస్టినీ డాక్టర్ లేదనుకోండి, ఎంబీబీఎస్ మీరు కారు లేదు, అప్పుడు మళ్ళీ 3-4 ఏళ్ళు వేస్టే కదా. ఇట్లా మీరు ఏది తీసుకున్నా, జై తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా అవన్నీ కూడా కొంచెం హార్డ్ సబ్జెక్ట్స్, రాత్రింబగళ్ళు చదవాలి, కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, డబ్బులు పే చేయాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటే సేవింగ్ సెంటర్ వాళ్ళు ఆ డబ్బులు తీస్తాను మీకు ఇస్తారు పేరెంట్స్, మీరు డిపెండెంట్ కాబట్టి, లేదంటే బ్యాంకులో అప్పు చేసైనా కడతారు. ఇంత కష్టం ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇది ఈ లోయర్ క్లాస్కి, అప్పర్ క్లాస్కి ఉండదు. వాళ్ళు మెకానిక్ ఇంజనీర్ చిన్న చిన్న వృత్తులు అవి చేసుకుంటూ బతికేస్తారు. పై వాళ్ళకి కోట్ల రూపాయలు అంటే బతికే ఎటు వచ్చి మిడిల్ క్లాసే. మీరు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చూడండి, మీరు ఎప్పుడైనా 70 ఏళ్ళని చూసుకుంటే ఏ స్కీమ్స్ మిడిల్ క్లాస్కి ఏం లేవు. పెద్ద పెద్ద ట్యాక్స్ ఏజెన్సీ ఏమన్నా వాళ్ళకి వస్తాయి, కింది వాళ్ళకి వస్తాయి, ఉచిత ఇళ్ళు, ఉచితం అని వీళ్ళకి వస్తాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండవు. కాబట్టి ఫ్యూచర్లో ఉండాలంటే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి, టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి, టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు ఇప్పుడు వేస్ట్ అవుతుంది, టార్గెట్ రాకపోతే. అది తెలుసుకొని కనుక చేస్తే ఎట్లాగే లక్షలు ఖర్చు పెడుతున్నారు. కన్సల్టెన్సీ నేనే కదా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పినా సరే ఈ విషయం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా లేదు సార్ మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తామంటే 2,000-3,000 ఫీజు పోయింది. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కదా. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీరు దీంట్లో జాయిన్ కాకముందు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి, మీ ఫ్యూచర్ ఏమిటి, డాక్టర్ వైపు ఉన్నారా, ఇంజనీరింగ్ వైపు ఉన్నారా, ఎట్టున్నారా చూసుకొని స్టెప్ వేస్తే యూ కెన్ సేవ్ మనీ అండ్ టైం. కరెక్ట్గా ఈ కోర్సే తీసుకుంటారు, ఇట్లా 5-6 ఉన్నాయి కదా, పర్టికులర్ దాన్ని తీసుకుంటారు. మీ గోల్ అదే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అదే ఉంటుంది. ముందు మైండ్లో పడిపోతుంది, ఓహో ఇది చేస్తే డాక్టర్ అయితేనా సార్, ఎస్, ఆ కాన్ఫిడెన్స్ మీరు తీసుకొని వస్తుంది. మీ ప్రయత్నం ఇంకా బాగుంటుంది అన్నమాట. ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతారు. సక్సెస్ రేట్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది జాతకం కాదు, న్యూమరాలజీ కాదు, ఏది కాదు. ఒక రకంగా ఇట్ నథింగ్ బట్ ఎ గైడ్లైన్స్ అండ్ మీకు ఓ పర్సనల్ డెవలప్మెంట్ అనమాట. ఒక కంప్లీట్ గైడ్లైన్స్. ఇది ఆ మార్గంలో దీన్ని డెవలప్ చేశాను న్యూమరాలజీని. అంతేగాని దీంట్లో ఏం లేవు, దాంట్లో ఇండికేషన్ అని చెప్పేసాను అంతే. దాంట్లో లేకపోయినా మిమ్మల్ని డాక్టర్ చేస్తాను, ఇంజనీరింగ్ చేస్తాను, భవిష్యత్తులో ఇవన్నీ ఈ ఊకదంపుడు మాటలు దీంట్లో ఎగ్జాక్ట్లీ ఇదేంటి, ఒకటి ఉందా, 2 పోనీ 2 చాయిస్ దీంట్లో వచ్చాయి, అప్పుడు మీరు తీసుకొచ్చేసి అమ్మ మీరు ఇదన్నా కావచ్చు, ఇదన్నా కావచ్చు, స్టేట్ ఆర్ సెంట్రల్కి అప్లై చేయండి, అట్లా అప్పుడు అన్నింటిలో క్లిక్ అవుతుంది. సో ఇది మీకు అందరికీ పనికొచ్చేది. ఇప్పుడు చాలా మటుకు కొందరు అడిగారు ఎక్కడి నుంచి ఈ ప్రిపేర్ అవుతున్నారు చాలా చోట్ల, వీటికి ప్రిపేర్ అవుతున్నాను సార్ ఎగ్జామ్స్కి అంటున్నారు. వాళ్ళందరికీ దీంట్లో ఒకరోజు 1 గంట కేటాయిస్తే మీ భవిష్యత్తు అన్నది మీరు అనుకున్నట్టుగా భవిష్యత్తు మంచి బాట వేసుకుని అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ కింద అక్కడ ఫోన్ నెంబర్ ఉంది, డైరెక్ట్ 1025లో కాల్ చేయొచ్చు, లేదా మీరు వాట్సాప్ పెట్టవచ్చు. నేను ఇంటర్న్ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. నమస్కారం, మీ మదిగొండ గోపీకృష్ణ.